మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారింట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు. మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమి హాస్యాలాడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా?
వచ్చేసింది, జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను. రఘు, అవును కరుణ, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. బండికంటే నిన్నంటే సరే సరే. ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడమ తిరుగుతున్నావు? అదే ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది. వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే నీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినొకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులెందుకు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వాళ్ళు అవడానికి ఏ కాలేజీలో చదివాను. దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే. చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలెడతారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేస్తున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, పెళ్లి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? కరుణ, ఎత్తుల బండి మీద అర్చన ఎదురుకుంటుందా? నిజంగానా? అవునరా, కాలంతో వచ్చి చూడు బేట. దాదా
ఏడు గారు అమ్మాయికి రెండు రోజులుగా ఒంట్లో నలతగా ఉంది, కాలేజీకి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం చెప్పు. కరుణ, మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీకి పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. రాస్కెల్! ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసినా పాపం లేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టని బజారుకెక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? చెప్పు. అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాగత ఏమిటి, మన తాగత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత కించుకున్నా బెల్లం కుట్టిన రాయిలా నువ్వే. సమాధానం చెప్పు. ఆగండి, అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది, కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతుంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదినా, పిచ్చిదాన్నే, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు, కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను.
అమ్మగారు ఇదిగోనమ్మా కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పెట్టి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత పోతానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే చెప్పానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి ఓ అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మకు. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? ఈ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత పోలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన్ మీరు ఓ మనిషేనా? చెప్పండి చెప్పండి
చెప్పండి చెప్పండి చెప్పండి. పో అవతలికి. మీరు ఆ గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకీ నింద వచ్చుండేదే కాదు. నవ్వే. ఆ పని చేశాను నిన్నాళ్ళు. భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను. ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కెలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూట మూల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారి అయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీను నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి, సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు. వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకునేవరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నికుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడి చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందమ్మా. ఎందుకు ఏమిటో తెలియటం లేదమ్మా. కరుణ కోసం ఎన్ని బాధలైనా, ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా, నిద్ర రావటం లేదు.
కరుణను చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కరుణను చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది గారు బస్సు టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. వస్తానండి. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్పని నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈస్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండి అమ్మా. ఆ యేసు ప్రభువు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేమి ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది 2 మతాలని గురించి కాదు, 2 జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు. ఎందుకంటే ఈ పెళ్లికి అడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరువు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్. చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి చెప్పాలి, అంతే కదా? రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి? నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం. అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక్క మాట విను. నా కొన ఊపిరినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సార్, మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాలా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే, నా కళ్ళ ముందే వాటితో కునుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే. నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు.
ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికి వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? 4 డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టితో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకి ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురుమల్లేని చేతకాని వెధవలికి ఇంత పొగరా? ఈ రోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టిన ఎక్కడ కనిపించినా నిలువులా కాల్చి పారేస్తాను. రేపు తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. ప్లీజ్ నన్ను వెళ్ళి. అయ్యో, నేను వెళ్ళకపోతే అక్కడ రఘుని చంపేస్తారు వదినా. నన్ను వెళ్ళింది వదినా, నన్ను వదిలేదినా, వదిలేదినా. అయ్యో, కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపెడతారేమో కానీ సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు. ఈ వేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ కొద్దినే కాదమ్మా, తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చావు పరంకుంటూ వచ్చి గోమూలాలుంచుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను రఘు. నేను నవమాసాలు మోసుకన్నది ప్రాణాలతో బలి ఇవ్వడానికి కాదురా. అయ్యో, నా కాళ్ళు చేతులు మాత్రం లేదు. ఇప్పుడు నేనేం రఘు, ఇలా బావికుండు. బిడ్డల పొరపాటే. నేనే వాడిని మందలిస్తాను. మీరు వాడిని ఏం చేయకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. నా బిడ్డ మీకెప్పటికీ అడ్డుకాడు. సాటి ఆడవారు మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా. నీ అండ కోరి వచ్చాను. భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను. అయ్యో, సారి చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డి గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు. మీకు పెంచిన ప్రేమ, కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకిన, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో అయ్యో, ఏ ఆధారం లేని అసహాయురాల్ని. అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను
మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా. ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి. నన్ను పంపేయకండి. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి. నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళొక ఇంటి వాళ్ళు అయ్యే వరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు. తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళవాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. పెళ్ళైతే అన్నీ చక్కబడతాయి. అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమని దీవించను, నేనేమని దీవించను. కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు.